సీఎంఆర్ఎఫ్ కు నకిలీ దరఖాస్తులు వెళ్తున్నాయట. సో కేసీఆర్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సీఎంఆర్ఎఫ్ లో కొన్ని వందల కోట్ల నిధులు గోల్మాలైనాయి. దానిపైన విచారణ చేస్తామన్నటువంటి ఈ ప్రభుత్వం దాన్ని ఎక్కడ కూడా కనీసం ముందు కూడా ఆ ఫైల్ కదిపినటువంటి దాఖలాలు అయితే లేవు. సో మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా సీఎంఆర్ఎఫ్ కు నకిలీ దరఖాస్తులు వస్తున్నాయట. సో దాన్ని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు గత కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి పైన కనుక మీరు చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుని ఉంటే ఈ ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో ఇలాంటి దందా జరగకపోతుండే. సో సీఎంఆర్ఎఫ్ లో జరుగుతున్నటువంటి గోల్మాల్ ఏదైతుందో నకిలీ దరఖాస్తు దందా అవుతుందో దాన్ని మీరు గుర్తించి చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఇంకా రిపీట్ కావు. కానీ మీరు గత ప్రభుత్వం చేసిన తప్పులను కూడా ఎక్కడ కూడా ముందుకు తీసుకోవట్లేదు, కనీసం యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. కాబట్టి యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి ఈ దందాలన్నీ కూడా. సో దాన్ని రేవంత్ రెడ్డి గమనిస్తే బాగుంటది. ప్రతి నెల ప్రతి జిల్లాలో 50 అప్లికేషన్లకు పై విచారణ, ఫేక్ బిల్లులు సృష్టిస్తున్నటువంటి హాస్పిటల్స్ పై చర్యలు, మధ్యవర్తులు, ఆసుపత్రుల యజమానుల సిండికేట్, ఎక్కువగా నల్గొండ ఖమ్మం జిల్లాల నుంచే దొంగ బిల్లులు అంటూ చూస్తాం. గతంలో కూడా ఖమ్మం నల్గొండ నుంచే దొంగ బిల్లులతోటి సీఎంఆర్ఎఫ్ తీసుకున్నారు. సో అది మీరే బయట పెట్టారు, మీ ప్రభుత్వంలో బయటపడ్డది. మరి వారిపైన అప్పుడే చర్యలు తీసుకుంటే ఇప్పటిదాకా ఇంత దాకా 100 కోట్ల రూపాయలు వృధా అయ్యేవా? రేవంత్ రెడ్డి గారు చెప్పండి ఒకసారి. కొందరు అక్రమార్కులు నకిలీ ఆసుపత్రుల బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ నిధులు దండుకున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే అర్హులకే సీఎం రిలీఫ్ ఫండ్ అందుతుందా, ఎక్కడైనా అక్రమాలు చోటు చేసుకుంటాయా అని తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రతి నెల క్రాస్ చెకింగ్ చేస్తున్నది. అందుకోసం జిల్లాల నుంచి వచ్చిన దరఖాస్తులో ఒక 50 అప్లికేషన్లపై నిఘా వర్గాల ద్వారా విచారణ జరిపిస్తున్నది. ఏమైనా అనుమానాలు తలెత్తితే లోతుగా విచారించి పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకుంటుంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలకు చెందినటువంటి కొన్ని ఆసుపత్రులపై యాక్షన్ తీసుకున్నట్టు సమాచారం అంటూ చూస్తున్నాం. సో ఆ యాక్షన్ ఏ హాస్పిటల్కి తీసుకున్నారో లెక్క చెప్తే ప్రజలకు కూడా తెలుస్తుంది ఎవరెవరు అక్రమాలు చేస్తున్నారో. కనీసం హాస్పిటల్ కన్నా వాటిపైన కొంత తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఆ విషయాలను బయటపెడితే మరి ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుంది. సో మధ్యవర్తులు, ఆసుపత్రులు కుమ్మకట, సీఎం రిలీఫ్ ఫండ్ లో చోటు చేసుకున్న అక్రమాల్లో మధ్యవర్తులు, ఆసుపత్రుల ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. నమ్మకమైన వ్యక్తుల నుంచి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ సేకరించి వారికి లేని రోగానికి శస్త్రచికిత్స లేదా ట్రీట్మెంట్ చేసినట్లు డిశ్చార్జ్ సమ్మరీ, మిగతా డాక్యుమెంట్స్ తయారు చేయించి ఆన్లైన్లో అప్లై చేసినట్టు అనుమానాలు ఉన్నాయి. సీఎంఆర్ఎఫ్ కోసం నేరుగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లేదు. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీల ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. దీంతో స్థానిక లీడర్ల సహకారంతో ఆన్లైన్లో దరఖాస్తులకు అప్లోడ్ చేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేసే టీం అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయో లేదని తెలుసుకునేందుకు నేరుగా డాక్టర్లు ఆసుపత్రికి ఫోన్ చేసి మరీ తెలుసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా సీఎంఆర్ఎఫ్ లో భారీ గోల్మాల్, భారీ స్కామ్ జరుగుతున్నట్టుగా వాళ్ళే గుర్తించారు. మరి దీనిపైన ఎలాంటి చర్యలు చేపడతారో చూద్దాం. మరి చూస్తే తెలిసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో పేద ప్రజల కోసం ఎవరికైతే ట్రీట్మెంట్ కోసం డబ్బులు లేవో అప్పులు సప్పులు చేసి ఆ ట్రీట్మెంట్ చేసుకుంటారో వాళ్ళ కోసం ప్రభుత్వం నుంచి కొంత ఊరటించేటువంటి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అవుతుందో, సీఎం రిలీఫ్ ఫండ్ అవుతుందో దాని నుంచి కొంత సరే 100 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, ఒక 50 రూపాయలు అయినటువంటి 50 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు ఇచ్చేటువంటి ప్రయత్నం సీఎంఆర్ఎఫ్ చేస్తారు. అలాంటి దానిలో కూడా పేద ప్రజల కోసం పెట్టినటువంటి సీఎంఆర్ఎఫ్ ఫండ్ కూడా ఈరోజు దానిలో కూడా ఇంత పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతుందంటే ఎవరైతే ఇన్వాల్వ్ అయినరో ఆ ఆసుపత్రుల పైన కానీ మీడియేటర్స్ ఎవరైతున్నారో అదేవిధంగా వీళ్ళందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడితే చాలా బాగుంటుంది. ఇంకోసారి ఇలాంటి వాటిపైన స్కామ్ జరగదు. నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి అట. సో రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి ఢిల్లీలోనే ఉండండి, ఢిల్లీ నుంచి పాలన చేయండి, అయిపోతుంది కదా. ప్రతిసారి వారానికి ఒక 2-3 సార్లు ఢిల్లీకి వస్తున్నారు. ప్రజాధనం ఎందుకు వృధా చేస్తున్నారు నాకు అర్థం కాదు. ప్రజలు కట్టినటువంటి ట్యాక్సులతోటి మీకు అన్ని రకాల సౌకర్యాలు వచ్చేస్తున్నాయి. అంటే ఢిల్లీకి పోతా ఉన్నారు, అంటే ఢిల్లీకి పోతా ఉన్నారు. ఏంది ప్రజాధనం వృధా చేయడం నాకు అర్థం కాదు. ఆయన ఏమో కేసీఆర్ ఉన్నప్పుడేమో సపరేట్ చార్టర్ ఫ్లైట్ పట్టుకొని పోయేది, మీరేమో ఇక రెగ్యులర్గా మంచి ఎకనామిక్ క్లాస్లో వెళ్తున్నట్టుగా, బిజినెస్ క్లాస్లో వెళ్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో ఇట్లా ప్రజాధనం ఎందుకు వృధా చేస్తున్నారు అనేది మాకున్నటువంటి బలమైనటువంటి అనుమానాలు. దయచేసి మీకు అంతలా ఉంటే అక్కడ ఆల్రెడీ ఢిల్లీలో సీఎం ఆల్రెడీ ఉంది, ఆఫీస్ ఉంది కదా, దానిలో ఉండండి, అయిపోతుంది. అక్కడి నుంచి పాలన చేయండి, అయిపోతుంది కదా. అప్పుడప్పుడు ఇక్కడ రండి, అయిపోతుంది. ఎందుకు ఇవన్నీ ముచ్చట్లు?